హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ఇన్సైట్స్. మీరు నా ఫస్ట్ వీడియో చూసి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ టుడే. మీరు ఈఎంఐస్ కడుతున్నారా? మొబైల్, ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జ్ దేనిపైన సరే మీరు ఈఎంఐలు కడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మనం ఈఎంఐ మెంటాలిటీ అండ్ బ్యాంకులు ఈ ఈఎంఐ అనే మాయలో మనల్ని ఎలా మోసాలు చేసాయో తెలుసుకుందాం. ఈఎంఐ అంటే కమర్షియల్ టర్మ్స్లో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అని. కానీ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, బ్రాండ్స్ కలిసి వాళ్ళకి కన్వీనియంట్గా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలని ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్తూ ఉంటారు. ఇది ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కాదండి, ఇది బ్యాంకులు మన మీద రుద్దే ఎమోషనల్ మ్యానిపులేషన్ ఐడియాస్ అండి. ఇంతకుముందు మనం ఏదైనా కొనాలనుకుంటే మన మైండ్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆలోచించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్, ల్యాప్టాప్, టీవీ, ఫ్రిడ్జ్ ఏది కొనాలనుకున్నా ఈఎంఐ ఎంత ఉంటుంది అని ఆలోచిస్తామండి. ఇదండి ద పవర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సైకాలజీ అంటే. ఈఎంఐ కల్చర్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అండ్ బ్రాండ్స్ కలిసి ఒక్క స్ట్రాటజీతో ఈ ఈఎంఐ అనే ఒక కాన్సెప్ట్ని ఒక ఈఎంఐ కల్చర్గానే మార్చేశారండి. ఆ స్ట్రాటజీ ఏంటంటే గివ్ పీపుల్ ఫ్రీడమ్ టు బై నౌ, పే లేటర్ అనే కాన్సెప్ట్. ఇది మనకి చాలా కంఫర్ట్గానే ఉంటుందండి. కానీ ఈ ఈఎంఐస్ అనేది ఈ కంఫర్ట్ అనే ముసుగులో దాగున్న పెద్ద అప్పుల కుప్పండి. ఈఎంఐలో దాగున్న ఇంకొన్ని హిడెన్ ట్రాప్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. జీరో కాస్ట్ ఈఎంఐ అంటారు. దాని మీనింగ్ ఏంటి? మనం కట్టే ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఉండదని దాని మీనింగ్. కానీ నిజానికి ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కన్జ్యూమర్ డ్యూరబుల్స్కి జీరో రేటెడ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వకూడదని ఉంది. మరి ఈ జీరో కాస్ట్ ఈఎంఐస్ ఎలా వర్క్ అవుతాయి అంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ మనం కట్టాం, సెల్లర్ కట్టాడు. అంటే సెల్లర్ కట్టాడు కదా అంటే తన మార్జిన్ నుండి ఏమి కట్టాడు ఫ్రెండ్స్. తను ఎలా కడతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అప్ఫ్రంట్ ఫుల్ పేమెంట్ చేసి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మనకు రావాల్సిన డిస్కౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఉంటుంది. ఆ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ మనం ఈఎంఐ ఆప్షన్కి వెళ్తే ఇవ్వరు. ఆ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ని బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో కట్టుంటారు. సో జీరో ఈఎంఐస్ అనేవి బ్యాంక్ వాళ్ళు, బ్రాండ్స్ కలిసి ఆడే పెద్ద డ్రామా ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ ఫీజ్. సేల్స్మెన్స్ ఎంతసేపు మనం పర్చేస్ చేసేటప్పుడు ఈఎంఐ 2500, 3500, 3500 అని చెప్తారు. కానీ ఆ ప్రాసెసింగ్ ఫీజ్ గురించి మాత్రం మనం ఆ డీల్కి కమిట్ అయిన తర్వాతే చెప్తారు ఫ్రెండ్స్. మల్టిపుల్ ఈఎంఐస్. ఈఎంఐ ఆప్షన్స్ ఉంది కదా అని ప్రతిదీ మనము ఈఎంఐ ద్వారానే కొనేస్తే ఏ రోజు ఏం ఈఎంఐ వస్తుందో, ఏ రోజు ఏ ఈఎంఐ కట్టాలో అని మనకి మెంటల్గా స్ట్రెస్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈఎంఐ అంటే మనకు ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అవ్వాలి, కానీ ఫీల్ బ్రోక్ సిచ్యువేషన్ కాకూడదు. సైకాలజీ బిహైండ్ ద ఈఎంఐ మెంటాలిటీ. ఈ బ్యాంకులు, బ్రాండ్లు మనలోకి ఒక నంబర్ ఇల్యూషన్ని క్రియేట్ చేస్తారు. అది ఎలాగంటే, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద ఫుల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ 1 lakh, దే విల్ షో జస్ట్ 5,000 per month. ఇలా చిన్న అమౌంట్ చూసిన తర్వాత మన బ్రెయిన్ దాని వెనక ఉన్న డేంజర్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది. దట్స్ వై ఈఎంఐ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ కంట్రోల్. మనం అఫోర్డ్ చేసేటప్పుడు కాకుండా మనం జస్టిఫై చేసేటప్పుడు ఈఎంఐ తీసుకుంటుంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఈఎంఐ తీసుకునే ముందు నేను చెప్పబోయే ఈ 3 పాయింట్స్ని ఒక చెక్ పాయింట్స్గా పెట్టుకొని ఆలోచించండి. నంబర్ 1, ఈఎంఐ ఈజ్ అన్ అడిక్షన్ టు లోన్. మీరు పాసిబుల్ అయినంత వరకు క్యాష్లోనే ఖర్చు పెట్టండి, లేదా డెబిట్ కార్డ్స్తో ఖర్చు పెట్టండి. నంబర్ 2, చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ ఐ నీడ్ ఇట్ ఆర్ ఐ వాంట్ ఇట్. అంటే మనకి అవసరమా లేదా జస్ట్ కోరిక అది. అండ్ నంబర్ 3, మీ ఈఎంఐలో మీ మంత్లీ ఎర్నింగ్స్లో 30% కంటే తక్కువ ఉండేలా చూడండి. 30% కంటే దాటిందంటే మన ఫైనాన్షియల్ హెల్త్ మన కంట్రోల్లో ఉండదు. సో ఫ్రెండ్స్, థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్వైప్ అండ్ లివ్ స్ట్రెస్ ఫ్రీ ఫైనాన్షియల్ లైఫ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్.